ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో గౌరవనీయులైన గిరిజన శాఖ మంత్రి వాళ్ళు చంద్రలాల్ సారు ఈరోజు ఎస్టీ ఎస్సీ మైనార్టీ యువతులకు వివాహం కొరకు ఆర్థిక సాయం అందించడంలో భాగంగా 51,000 రూపాయలతో ఆర్థిక సాయం అందించి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది। ఈ కళ్యాణ లక్ష్మి పథకం గిరిజన యువతులు ఎక్కువగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు, ఎక్కువగా అప్లికేషన్ రాలేదు। దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా అందరి గిరిజన సోదరులు గిరిజన అమ్మాయిలు అందరూ దీన్ని చైతన్యపరచడం కోసం 51,000 రూపాయల కళ్యాణ లక్ష్మి పథకాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఈ పథకాన్ని విజయవంతం చేసుకోవాలి, ఈ పథకాన్ని తండాల్లో గూడాల్లో అందరూ ఉపయోగించుకోవాలనే ఒక సదుద్దేశంతోనే ఈరోజు హైదరాబాద్లో సింగరేణి గుడిసెల కాలనీలో గిరిజన శాఖ మంత్రి అజ్మేర చంద్రలాల్ సార్తో ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే పేదల పక్షాన గిరిజనుల సంక్షేమం కోసం గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా చేస్తున్న వారి అభివృద్ధి పథకాలను ఈరోజు తెలంగాణలో మనం అందరం సద్వినియోగపరచుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి। ఈరోజు కేసీఆర్ గారు పేదలకు 120 గదాలతో పక్కా గృహ నిర్మాణం అనేది కూడా తీసుకోవడం జరిగింది। అదేవిధంగా భూమి లేని వాళ్ళకు కూడా 3 ఎకరాల భూమి చొప్పున ఇవ్వడం జరుగుతుంది। ఇలాంటి అనేక సంక్షేమ పథకాల్ని మనం ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం దిశగా మనం అందరం కేసీఆర్ గారి నాయకత్వంలో అండదండగా ఉండి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఈరోజు ఓఎన్జీసీ విద్యార్థి నాయకుడిగా ఒక గిరిజన బిడ్డగా